వీటిని గ్లౌస్ అంటారు. రబ్బర్ ఇది, దీనికే లేటెక్స్ అని పేరు కూడా ఉంది. ఎందుకు వాడతారు ఏంటంటే రెండు పర్పస్లు ఉన్నాయి గ్లౌస్ వాడడానికి. పేషెంట్స్తో వ్యవహరించేటప్పుడు డాక్టరు లేదా నర్సు లేదా మెడికల్ పర్సనల్ యొక్క రక్షణ కోసం, మన రక్షణ కోసం వాడతాం. ఒక పర్పస్ అది. రెండో పర్పస్ ఏమంటే ఈ గ్లౌస్ని క్రిములు లేకుండా, అంటే క్రిమిరహితంగా మారిస్తే ఆపరేషన్ జరిగేటప్పుడు మన చేతుల నుంచి రోగుల మీద క్రిములు పోకుండా ఉంటాయి. ఇట్ ఈస్ ద బ్యారియర్ బిట్వీన్ ద పేషెంట్ అండ్ అస్. మనకి పేషెంట్కి మధ్య బ్యారియర్ అది. పూర్తిగా స్టెరిలైజ్ చేసి వాడినప్పుడు పేషెంట్కి రక్షణ, మనకు రక్షణ కావాలనుకున్నప్పుడు మనం ఆపరేషన్ లాంటివి చేయకుండా మామూలు పరీక్షలు లాంటివి చేసేటప్పుడు రోగుల నుంచి మనకు రోగం రాకుండా ఉండడానికి అడ్డం పెట్టుకుంటాం. రెండు పర్పస్లు ఉంటాయి. వీటిని స్టెరిలైజ్ ఎట్లా చేస్తారు అంటే క్రిములు లేకుండా ఎట్లా మారుస్తారు. క్రిములు లేకుండా చేయడం ఒక పద్ధతి, స్పోర్లు లేకుండా చేయడం. ఏమేమి స్పోర్లు ఉంటాయి? టెటనస్, గ్యాస్ గ్యాంగ్రీన్ అండ్ బొటులినం. ఈ మూడు స్పోర్స్ బాయిలింగ్ చేస్తే ఈ మూడు సావవు, మిగతా క్రిములన్నీ వస్తాయి. క్రిములు, వైరస్లు, బ్యాక్టీరియా అన్నీ వస్తాయి, కానీ స్పోర్లు చావు. 100 డిగ్రీ సెంటిగ్రేడ్ బాయిలింగ్ జరుగుతుంది, అక్కడివి సావవు. అవి సావాలంటే ఏం చేయాలా? ఆటోక్లేవింగ్ ఒక మెథడ్. రెండోది గామా రేడియేషన్, ఇటువ స్టెరిలైజేషన్. ఇవి చేస్తేనే పోయేది. ఫార్ములిన్తో కూడా పోతాయి, కానీ మినిమం 18 అవర్స్ పెట్టాలి ఫార్ములిన్ చేంబర్లు, గ్యాసెస్లో. కానీ తర్వాత ఫార్ములిన్ ట్రేసెస్ పోవడానికి మళ్ళీ వాష్ చేసుకోవాలి. అందుకని గ్లౌస్ని ఫార్ములిన్లు పెట్టాం, ఇన్స్ట్రుమెంట్స్ పెడతాం. ఓవర్ నైట్ పెట్టేస్తే ఇన్స్ట్రుమెంట్స్ వాడుకుంటాం. ముఖ్యంగా బ్రెయిన్ సర్జరీ లాంటివి చేసేటప్పుడు ప్రతిసారి ఆటోక్లేవింగ్ చేయడం, స్పిరిట్లో పెట్టడం, ఇన్స్ట్రుమెంట్స్ పాడవుతాయి. అందుకని వాళ్ళు ఫార్ములిన్ చేంబర్లో పెట్టుకొని చేసుకుంటారు. మన సేఫ్టీకి వాడేటప్పుడు వాటిని స్టెరిలైజ్ చేయక్కర్లా, నీట్గా కడిగితే సరిపోద్ది. అందుకని గ్లవ్ తీసేసిన తర్వాత మామూలుగా సర్జన్స్ పీక్ అవతలు ఇసిరేసిపోతుంటారు. ఈ పద్ధతి ఈ అలవాటు చేసుకోవద్దు మీరు. గ్లవ్తో ఆపరేషన్ చేసినాక మీరే ట్యాప్ కింద చేతులు కడుక్కుని పైన రక్తం మరకలు లేకుండా చేసినాకనే తీసేయండి. అలా చేస్తే తర్వాత క్లీన్ చేసే వాళ్ళకి పని తేలికవుతుంది. ఇప్పుడు వీటి గురించి ఒక్కొక్క అంశం. ప్రతి ఒక్క మనిషి యొక్క చేతి సైజును బట్టి ఆ వ్యక్తికి ఏ సైజు గ్లవ్ సరిపోతుందో ఎవరికి వాళ్ళే అసెస్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు నా చెయ్యి, ఈ చెయ్యి సైజుకి 7.5 కరెక్ట్ సైజు. అట్లా మీ చేతులకైతే 6, 6.5 ఈ అమ్మాయికి, ఈ అమ్మాయికి 7, 6.5. నేను బయట నుంచి చెప్తున్నా రఫ్గా. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి వాడేసిన గ్లౌస్ పడేసి ఉంటారు పక్కన. వాటిని డిఫరెంట్ సైజులు వేసుకొని చూసి నీ చేతికి కరెక్ట్గా సరిపోతే అది గుర్తుపెట్టుకో. చేతులు సైజులే మారవేక. ఆల్రెడీ చేతులు పెరగాల్సిన సైజుకి పెరిగినాయి కదా, ఇంకా ఈ మారవు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. లూజ్గా ఉండే గ్లవ్ వేసుకుంటే నీ మూమెంట్స్ క్లమ్సీగా మారుతాయి, ప్రాపర్ మూమెంట్స్ రావు. టైట్గా ఉండే గ్లవ్ వేసుకుంటే 10 నిమిషాల కంటే నువ్వు పని చేయలేవు. కాబట్టి ఆప్టిమల్ సైజ్, కరెక్ట్ సైజ్ గ్లవ్ నువ్వు అసెస్మెంట్ చేసుకోవాలి. ఎవరికి వాళ్ళే చేసుకోవాలి. రఫ్గా చేతుల సైజును బట్టి మేము చెప్పగలం, కానీ ఒక 1/2 ఇంచ్ అటు ఇటుగా చెప్పగలం. అదొక పని మీరు చేయాలి. తర్వాత ఏమంటే ఒక గ్లవ్ ఇలా పెట్టుకొని చూస్తే బొట్టనెల సెపరేట్గా ఇలా ఉంది, ఇది కుడి చేతి గ్లవ్ అని అర్థం. ఏలు ఎట్లా ఉంది? అపోనెంట్స్, ఇందాక డాక్టర్ గారు చెప్పారు కదా, అపోజిట్కి రావడం, మిగతా వేళ్ళకి అపోజిట్ రావడం. దిస్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ క్యారెక్టరిస్టిక్. ఇది ఈ ఒక్క లక్షణమే చాలా కీలకమైంది. మనుషులను జంతువులను సెపరేట్ చేసేటిల్లో నిటారుగా నిలబడడం, స్వరపేటికి డెవలప్ కావడం,
బొట్టనేలు ఎదురు రావటం, ఈ మూడే ముఖ్యమైనవి. బొట్టనేలు ఎదురు రావటం, అపడెన్స్ కండరం దానికి ఇంపార్టెంట్. ఈ ఒక్క మూమెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మెదడులో ఏరియా 3 అనే ఒక ఏరియాలో 2 ఇంచెస్ ఏరియాలో రికార్డ్ అయి ఉంటుంది. మిగతా చర్మానికి సంబంధించిన మొత్తం డేటా 2 ఇంచెస్లో రికార్డ్ అవుతుంది. ఇది ఒక్కటే 2 ఇంచెస్, అంత ఇంపార్టెంట్ అది. కాబట్టి ఫస్ట్ మీరు రైట్ లెఫ్ట్ చూడండి. ఇది రైట్ సైడ్, ఇలా బొట్టనేలు వస్తే ఇది కూడా రైట్ సైడే. ఇప్పుడు దీన్ని లెఫ్ట్ సైడ్గా మార్చుకోవాలంటే ఇలా నెట్టేసి చేయండి నాతో పాటు. ఇలా తిప్పి ఇలా నొక్కేస్తే ఇది లెఫ్ట్ సైడ్ లోగా మారింది. రివర్స్ ఇట్. నాతో పాటు మీరు చేయటమే నేర్చుకోవటం అంటే. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అయింది. దీనివల్ల ఇలా అవతలగా నెట్టేసి తిప్పేస్తే అగైన్ ఇట్ హ్యాస్ బికమ్ రైట్ సైడ్. ఈ మూమెంట్ ఇంకొక లాభం ఏంటంటే, ఈ గ్లౌకి ఏమన్నా పంక్చర్స్ ఉన్నాయో ఎలా తెలుస్తుంది? గాలి ఉంది లోపల, తిప్పా ఇలా పట్టుకున్నా, ఇక్కడ వచ్చి చూస్తే తుస్సమని గాలి బయటికి పోకూడదు. తుస్సమని గాలి బయటికి పోతే ఈ గ్లవ్ నువ్వు వాడకూడదు, పారేయాల. ఇలా వచ్చినప్పుడు తెలుస్తుంది నీకు గాలి పోవటంలో. స్టెరైల్ గ్లవ్ అయితే నువ్వు టెస్ట్ చేయకూడదు, ఆల్రెడీ స్టెరైల్. ఒక ప్యాకెట్ స్టెరైల్ గ్లవ్స్ ఇక్కడ పెట్టు చూపించడానికి. ఆల్రెడీ ఈటీఓ స్టెరిలైజర్ కానీ గామా రేడియేషన్తో స్టెరిలైజర్ కానీ అవి వస్తాయి మాకు. ఆపరేషన్ అప్పుడు డైరెక్ట్గా వాటిని వాడతాం. ఇవి వాడేసిన గ్లవ్స్ నీట్గా కడిగి ఆరబెట్టి పౌడర్ వేసి పెట్టుకున్నాం, చేత్తో ఈజీగా వేసుకోవడానికి వీలుగా ఉండటానికి. రైట్ లెఫ్ట్ మార్చటం. వీటిని ప్రిజర్వ్ చేసేటప్పుడు పేషెంట్కి వాడాలా. ఇప్పుడు నేను మడిచినట్టు మడతేయండి, వేల దగ్గర నుంచి మడతేసుకుంటారండి, వాళ్ళు కనపడాలి నేను చేసేది. ఇక్కడ దాకా మడతేసుకొని వచ్చి చివర వెనక్కి ఇట్లా పెట్టా. ఇట్లా పెట్టుకుంటాం గ్లౌస్ అని. చేయండి మీరు మాతో పాటు. ఇలా పెట్టి అబ్జర్వ్ చేయండి. ఇలా మడతేసుకుంటూ వచ్చా, తిప్పుకుంటూ వచ్చాను. చివరి వచ్చినప్పుడు ఈ కవరు పైకి వేసే ఇట్లా ఇలా పెట్టుకుంటా పక్కన. వాడేటప్పుడు ఇలా తీసేస్తా. మరి గుట్టబడేస్తే చూడ్డానికి బాగుండదు, తీసుకున్నవాడు కూడా ఇబ్బంది. ఇట్లా మడతలేసి పెట్టి ఉంటే దే ఆర్ ప్రాసెస్డ్ గ్లౌస్ అని అర్థం. అంటే అన్స్టెరైల్ ఏరియాలో వాడుకోవడానికి. ఎక్కడ వాడతాం? ఎగ్జాంపుల్, పెరరెక్టల్ ఎగ్జామినేషన్ చేయాలి. అదేమి స్టెరైల్ ఏరియా ఏమి కాదు, దొడ్డి కూర్చున్న ఏరియా ఏమి స్టెరైల్. దానికి స్టెరైల్ గ్లౌస్ వాడాల్సిన అవసరం లేదు. డబ్బు దండగా 100 రూపాయలు అయితే గ్లౌస్, స్టెరైల్ గ్లౌస్. ఇది వాడేసిన గ్లౌస్, దీనికి ఏం ఖర్చు ఉంది? పెరరెక్టల్ ఎగ్జామినేషన్ గ్లవ్ కూడా అక్కర్లా, ఫింగర్ స్టాల్స్ అని దొరుకుతాయి ఎంతెంత. లేదా ఈటనే కట్ చేసుకొని ఏళ్ళు వరకు దూసుకొని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది స్టెరైల్ గ్లవ్, ప్యాకెట్లో వస్తుంది. ఇక్కడ ఏం రాసి ఉంటుంది? ఈఓ అని రాసి ఉంది, స్టెరైల్ ఈఓ, ఎథిలిన్ ఆక్సైడ్. 2024 నుంచి 2029 వరకు 5 ఏళ్ళు టైం ఇచ్చాడు. గ్లౌస్ ప్యాకెట్ చెడిపోకుండా అలానే ఉంటే 5 ఏళ్ళ కంటే మించి కూడా వాడుకోవచ్చు. గ్లౌస్ టైం గడిచే కొద్ది ఏమైందంటే మెత్తబడిపోయి అతుక్కపోతుంది గ్లవ్. అతుక్కపోతే చేయి దురిచినప్పుడు పీసులుగా ఊడొస్తుంది. దట్ ఈజ్ ఇండికేషన్ ఫర్ యూ దట్ గ్లవ్ కెనాట్ బి యూస్డ్. అట్లా లేకుండా ఈ ప్యాకెట్ కానీ భద్రంగా ఉంటే, పంక్చర్స్ లేకుండా, ఈవెన్ ఆఫ్టర్ 5 years యూ కెన్ యూజ్ ఇట్, నో ప్రాబ్లం. ఇక్కడ అంతా రాసి ఉంటుంది డీటెయిల్స్ అన్నీ. ఈ సజ్జకేర్ అనే కంపెనీ తయారు చేస్తుంది. దీని సైజ్ ఎక్కడ రాసి ఉంటుంది? ఈ వెనక పక్కనే 8 నెంబర్ అని రాసింది. ఇది మీ దగ్గరికి పంపిస్తే మీరు చూడండి. ఇది స్టెరైల్లో కాస్ట్ ఎంత పెట్టాడు? 88 రూపాయలు పెట్టాడు ఎంఆర్పి. ఇప్పుడు తగ్గించి ఇచ్చినా 70-80 అవుతుంది కదా.
అంటే 80 రూపాయలు గ్లౌని ముడ్లు ఏలు పెట్టడానికి వాడతారు ఎవడన్నా? వాడు చూడండి, చూసేసి దాన్ని మళ్ళీ నాకు ఇవ్వండి. అందువల్ల ఈ గ్లౌస్ దానికి వాడతాం. గ్లౌస్ వేసుకుని సబ్బుతో ట్యాప్ కింద గ్లౌజ్ వేసుకున్నా కడుక్కుంటే ఈ గ్లౌస్తో పర్విజనల్ ఎగ్జామ్ కూడా చేయొచ్చు. పర్విజనల్ ఎగ్జామ్ చేసేటప్పుడు స్టెరైల్ గ్లౌస్ వాడతాం, అదొక మెథడు. ట్యాప్ వాటర్తో సబ్బుతో కడుక్కుంటే ఈ గ్లౌస్తో కూడా చేయొచ్చు, స్టెరైల్ గ్లౌస్ వేస్ట్ చేయకుండా. ఖర్చు అనేది ప్రివెంట్ చేయడానికి. అంటే ట్యాప్ వాటర్తో ఎంత క్రిములను వదిలించగలం? 80% వదిలించగలం. 20% వదిలించకపోయినా ది వెజైనల్ టిష్యూ టాలరేట్స్. ఆల్రెడీ ఉంటాయి అక్కడ క్రిములు, 20% ఏం చేయదు. డబ్బులు బాగా ఉన్న కార్పొరేట్ హాస్పిటల్లో అయితే స్టెరైల్లో తెప్పిస్తారు, స్టెరైల్లోవే వాడతారు. వాడినా ప్రతి ఒక్కటి పారేస్తారు. డిస్పోజబుల్ అనే సంస్కృతి మంచి సంస్కృతి కాదు. అది అన్నీ డిస్పోజబుల్ కాదు. వీ కెన్ రీయూజ్ మెనీ థింగ్స్. రీసైకిల్, రీయూజ్, లేదా ఎవరికైనా ఇచ్చేయి వాడుకోవడానికి పనికొచ్చేటోడికి. ప్రతి ఒక్కటి గుట్టలు పడేస్తే మేటలు అవుతుంది. ప్లాస్టిక్తో, రబ్బర్తో అయినా ప్లాస్టిక్తో అయినా మేటలు పడతాయి. అది ప్రకృతికి నష్టం జరుగుతుంది. కాబట్టి గ్లవ్ బెజ్జాలు ఉన్నాయో లేవో చూడడానికి ఈ మెథడ్ వాడాం. బెజ్జాలు లేవు. తర్వాత రైట్కి లెఫ్ట్కి రెంట్కి మార్చి పెట్టుకో గ్లౌస్. గ్లవ్ స్టెరైల్ చేయాలి, ఈటీఓ స్టెరిలైజేషన్. కాబట్టి మనమే చేయాలంటే దాన్ని ఇంత దూరం మడతేయాల, అక్కడ దాకా మడతేయాల. 2 గ్లౌస్ అట్ట మడతేయండి, మీ దగ్గర ఉండి మడతేయండి, ఇక్కడ దాకా మడతేయాల. కుడిపక్క ఎడం పక్క పెట్టేసుకొని ఇది వచ్చిన కవర్ ఉంటే కవర్ కానీ వైట్ పేపర్లో కానీ పెట్టి మడత పెట్టి దీన్ని ఆటోక్లేవ్లో పెట్టాలి. అంటే 20 minutes ఆటోక్లేవ్ చేయాలా. ఇన్స్ట్రుమెంట్స్ అయితే 30 minutes చేయాలా. లినన్ అయితే 40 minutes చేయాలి. లినన్ అంటే కాటన్, గాజు ఇట్లాంటివి. ఇది 20 minutes కంటే మించి ఆటోక్లేవ్ చేస్తే మెత్తబడి వాడుకోవటం పనికిరావు. రీయూజ్ చేయాలంటే మెథడ్ అది. లేదా ప్యాక్లో పెట్టేసేటిని ఈటీఓ మిషన్లో పెడితే కూడా స్టెరిలైజ్ అవుతాయి. మేము కొన్ని అట్లా వాడుకుంటాం, కొన్ని అవసరమైతే. అంత డబ్బులు మిగిలించాల్సిన అవసరం లేదనుకుంటే బ్రషే వాడుకుంటాం. అది మెథడ్. అది గ్లవ్ వేసుకునేటప్పుడు ఇది స్టెరైల్ గ్లవ్ అనుకో, ఈ ప్యాకెట్లోంచి బయటకు వచ్చిన గ్లవ్ అనుకో. నో టచ్ టెక్నిక్తో గ్లవ్ వేసుకోవటం ఎలా నేను చూపిస్తా. ఫస్ట్ అబ్జర్వ్ చేయండి, తర్వాత నేను చేసినట్టే మీరు చేయండి. నో టచ్ టెక్నిక్తో ఆపరేషన్ థియేటర్స్, పెద్ద ఇన్స్టిట్యూట్స్లో అయితే డాక్టర్ గౌన్ వేసుకున్నాక వాష్ చేసుకోవడం ఎట్లా డాక్టర్ గారు చూపిస్తారు. దీని తర్వాత వాష్ చేసుకున్న తర్వాత చేతులు వాష్ చేసుకున్నాక ఇలా పెట్టుకోవాలి. చేతులు ఇలా పెట్టుకోకూడదు. కారణం, పైన ఏరియా అన్స్టెరైల్, కింద ఏరియా స్టెరైల్. ఇలా పెట్టుకొని పోవాలి. ఇలా పెట్టుకొని పోయిన తర్వాత పెద్ద ఆపరేషన్ థియేటర్స్లో తుడుచుకోవడానికి ఒక స్టెరైల్ టవల్ ఇస్తారు. తుడుచుకున్న గౌన్ వేసుకుంటారు. గౌన్ కూడా నరిసి అట్లా పట్టుకుంటుంది, చేతులు దూర్చటమే. దూర్చిన తర్వాత చివరి కఫ్ ఎలాస్టిక్ బ్యాండ్ ఉంటుంది. కొన్నిటికి తాడు కట్టుకుంటారు, దాంతోనే ఇన్ఫిగ్రేట్ అయి ఉంటుంది, గౌన్తో ఉంటుంది. కట్టుకున్న తర్వాత గ్లౌస్ వేసుకునేటప్పుడు అప్పటికే గ్లౌస్ వేసుకున్న నర్సు ఉంటే ఇట్లా ఇట్లా పట్టుకుంటుంది. ఆమె ఇట్లా పట్టుకుంటే చేయి దూర్చేది ఇట్లా. అదేమీ లేకుండా నువ్వే ఫస్ట్ పర్సన్వి వాష్ చేసుకున్నావు, నువ్వే గ్లౌస్ వేసుకొని స్టార్ట్ చేయాలి. నీవు నాన్ టచ్ టెక్నిక్తో ఎలా వేసుకోవాలి, నీ చేతులు ఎంత సబ్బుతో కడుక్కున్నా, ఎంత నీట్గా కడుక్కున్నా 80% స్టెరైల్ అష్యూరెన్స్. ట్యాప్ వాటర్ కదా కడుక్కోవడం అంటే ఇంకా అన్స్టెరైల్ కింద లెక్క నీ చేతులు. గ్లవ్ 100% స్టెరైల్, 100% క్రిములు లేవు అక్కడ. నీ చేతులు ఎంత బాగా కడుక్కున్నా 80% మాత్రమే క్రిములు లేవని అర్థము. అందువల్ల నీ చేతితో, నీ బేర్ హ్యాండ్తో గ్లవ్ యొక్క ఎల్పల భాగం టచ్ చేయకూడదు. అది రూల్.
నో టచ్ టెక్నిక్ అంటే అర్థం అది. గ్లవ్ యొక్క ఎలుపల భాగం అంటే ఏది? ఇది ఎలుపల భాగం, ఇది లోపల భాగం. గ్లవ్ యొక్క ఇదంతా ఎలుపల భాగం, ఇట్లా మడతేసి పెట్టా, ఇది లోపల భాగం. లోపల భాగాన్ని నువ్వు చేతితో టచ్ చేయొచ్చు, ఎలుపల భాగాన్ని టచ్ చేయకూడదు. ఇప్పుడు అబ్జర్వ్ చేసి ఇది కుడి చేతి గ్లవ్, లోపలికి ఏళ్ళు పెట్టా, ఏళ్ళు కూడా పంపించా, ఎలుపల భాగమే పట్టుకున్నా లోపలికి పెట్టా. ఇక్కడ మడత పడుతుంది, గమనించావా? అంటే మడత పడితే ఏమని అర్థం? ఎలుపల భాగం లోపల భాగాన్ని టచ్ అవుతుంది. అందుకని ఇంత దూరం పోగానే ఈ మూమెంట్ ఇవ్వాలి, స్క్రూ మూమెంట్. ఇప్పుడు మడత పడదు, ఇంతవరకు వేసుకోవాలి. ఇదంతా అడ్జస్ట్ చేయకూడదు. ఇప్పుడు రెండో గ్లవ్, ఇదంతా స్టెరైల్ ఏరియా, స్టెరైల్ ఏరియాలోనే పెట్టా. ఇక్కడ నేను టచ్ చేసేదాకా గ్లవ్ మొత్తం స్టెరైలే. నేను ఎలుపల దాకొచ్చు, బయట దాకొచ్చు. దీంతో గ్లవ్ వేసుకున్న దాంతో ఎక్కడ దాకా ఒకటే. లోపలికి దూర్చినాక ఇప్పుడు నా చెయ్యి టచ్ కాకూడదు ఈ గ్లవ్కి. లోపలికి పెట్టా, ఈ మూమెంట్ ఇచ్చా, ఇట్లా పోయింది ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు సర్దుకోవచ్చు నువ్వు. మొదటిసారి వేసినప్పుడు ఇట్లా పోయింది అనుకో, ఒక దాంట్లో 2 ఏళ్ళు, అప్పుడు సర్దకూడదు. ఒక గ్లవ్ వేసుకున్నప్పుడు అట్లా పోతే, రెండో గ్లవ్ కూడా వేసుకున్నాక ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ వేసుకున్నాక ఫస్ట్ ఫింగర్స్ దగ్గర టైట్గా లాగేసుకోవాలి. ఎక్కువ భాగం పట్టుకొని లాగాల, కొంచెం పట్టుకుంటే తెగిపోద్ది అది. ఇక్కడ ఏళ్ళు సర్దుకున్నాం, స్నగ్గా ఉండాలి, అంటే నీట్గా ఫిట్ కావాలా, ఏం లూజ్ ఎండ్స్ ఉండకూడదు అక్కడ. ఇప్పుడు ఇలా పట్టుకొని ఇక్కడ జరుపుకుంటా, ఇక్కడ పట్టుకొని జరుపుకుంటా. నవ్ ఇట్ ఈస్ ఓకే. ఇప్పుడు మీరు నేను వేస్తుంటా, మీరు గ్లౌస్ వేసుకోండి. నేను తిప్పిన ఇట్ హ్యాస్ బికమ్ రైట్ సైడ్ గ్లవ్. దీన్ని పొజిషన్ పెట్టుకున్నా, దీన్ని తీసేసా, లెఫ్ట్ సైడ్ గ్లవ్ అయింది, మడతేసి పెట్టుకున్నా. ఎస్, స్టార్ట్ డూయింగ్. గ్లవ్ పట్టుకున్నారు, కుడి చేతికి మొదట వేసుకుంటున్నా, లోపల వైపు పట్టుకున్నా. పుట్ యువర్ ఫింగర్స్ ఇన్సైడ్, ఇండెక్స్ కూడా పెట్టా, ఏళ్ళు దూర్చినాక స్క్రూ మూమెంట్ ఇలా పట్టుకున్నా, ఫింగర్స్ బొండిచ్చా, స్క్రూ మూమెంట్, అడ్జస్ట్మెంట్. డూ ఇట్ 2 or 3 times. ఇదే ఇంపార్టెంట్ స్టెప్ మొత్తం గ్లౌస్లో. స్టెరైల్ గ్లవ్ని నీ చేయి టచ్ చేయకుండా ఎలా వేసుకోవాలనేది ఇంపార్టెంట్. నో టచ్ టెక్నిక్ తీసుకున్నాం. అడ్జస్ట్, ఫస్ట్ ఫింగర్ టిప్స్ అడ్జస్ట్ చేయాలి, అరిచేయి అడ్జస్ట్ చేసుకోవాలి, టోరసం అడ్జస్ట్ చేసుకోవాలి, పైన ఇక్కడ ఇలా పట్టుకొని లాక్కోవాలి, ఇక్కడ పట్టుకొని లాక్కోవాలి. ఎస్, డూ ఇట్ అగైన్ 1 or 2 times చేయండి. ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఇంటూ ఆపరేషన్ థియేటర్, అసిస్ట్ చేయడానికి కానీ సర్జరీ చేయడానికి కానీ ఎంటర్ అయితే మీ వేళ్ళ యొక్క గోళ్ళు పొట్టిగా ఉండాలా, కనీసం వారానికి ఒక్కసారి గోళ్ళు కత్తిరించుకోవాలా, ఆపరేషన్ థియేటర్లోనే నెయిల్ కట్టర్ ఉండాలా, వీలైతే దానికి తాడు కట్టి దేనికన్నా కట్టాలా. ఎందుకు? రోజుకు ఒకటి మాయమవుతుంది. ఎందుకనే రైళ్లలో డబ్బాలకి గొలుసులు వేసి కట్టి. భారతదేశ ప్రజలు గొప్ప సివిక్ సెన్స్ కలిగిన వాళ్ళు, ప్రపంచం అంతా మెచ్చుకుంటుంది మనల్ని. అంటే లెట్రిన్లో ఉండే రైళ్ళలో లెట్రిన్ డబ్బాలు కూడా ఎత్తుకెళ్తారండి, పైన నొక్కుతారు, మందు చేతులకు పోసి, అది కూడా సీల్ చేసి పెట్టుంటారు. అన్నీ సీల్ చేసి ఉంటాయి. కల్చర్ అట్లాంటిది, ఇప్పుడు పోగొట్టుకుంటాము. అందుకని నెయిల్ కట్టర్ పెట్టుకోండి, లేదా ఇంటి దగ్గర వారానికి ఒకసారి కత్తిరించుకోండి. గోళ్ళల్లో మట్టి ఉండకూడదు. నీవు మెడికల్ ఫీల్డ్లో ఉండదలుచుకుంటే మొదట నేర్చుకోవాల్సింది. ఆడపిల్లలకి మాకు ఉండొచ్చు కదా, సమస్య లేదు, ఒక్క గోరు పెంచుదలే, క్వశ్చనే లేదు. రెండవది ఉంగరాలు, గాజులు, వాచీలు, కాశీదారాలు మోచే దగ్గర నుంచి కింద ఏమీ ఉండకూడదు. దీని మీద రాజీ పడవద్దు. నేను చూస్తున్న మా డాక్టర్ని కాశీదారాలు తీయనటువంటి వాళ్ళు, గాజులు తీయని వాళ్ళు,
వీళ్ళందరం చూస్తున్నా చెప్పి చెప్పి ఇసుకుబెట్టు పర్ఫెక్షన్ ఉండాలి. ఎందుకంటే వీఆర్ డీలింగ్ విత్ లైవ్స్, ప్రాణాలతో డీల్ చేస్తున్నాం మనం. మోచేయి నుంచి కింద ఇక్కడ దారం కట్టుకుంటే మా సాంప్రదాయం, మా మనోభావాలు దెబ్బతింటాయి అనే బ్యాచ్ ఒకటి ఉంది. మనోభావం దెబ్బతింటే ఈడ కట్టుకో, పైన కట్టుకో, నీ దారం నువ్వే కట్టుకో, మోచేయి పైన కట్టుకో మనోభావాల కోసం. డాక్టర్లు ఇట్లాంటి విషయాలు వరస్ట్గా ఉన్నారు. ఎన్ని మూఢనమ్మకాలునే చెప్పలేము డాక్టర్లకి. ఓకే, 1-2 సార్లు వేసుకున్నారా? ఇప్పుడు నేను తప్పుగా వేసుకొని చూస్తా, దాన్ని ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలో చూపిస్తా. ఇది రైట్ సైడ్ అరేంజ్ చేసుకోండి. మీరు కూడా తప్పుగా వేస్తే ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలో మీరు పాఠం చెప్పాలంటే తెలియాలి. ఇది నేర్చుకోవడానికి తప్పుగా వేయక్కర్లా. ఇలా బోనిచ్చే కదా, ఇట్లా దూరింది చెయ్యి. ఇప్పుడు అడ్జస్ట్ చేయకూడదు. దీని దగ్గరికి వెళ్ళే అట్లాగే ఈ చేయి పెట్టా, ఇది కూడా అడ్డదిడ్డాలుగా పోయింది. నవ్ యూ అడ్జస్ట్. ఇప్పుడు నువ్వు బయటికి లాక్కొని ఏళ్ళకి ఏళ్ళు పోయేటట్టు అడ్జస్ట్ చేసుకో. ఇది కూడా లాక్కొని అడ్జస్ట్ చేసుకో. ఇప్పుడు సర్దుకొని పో. తప్పుదారిలో పోతే ఒక గ్లవ్ వేసుకున్న తర్వాత యూ షల్ నాట్ గో ఫర్ అడ్జస్ట్మెంట్. 2వ గ్లవ్ అట్లానే పెట్టుకొని వేసుకున్నాక అడ్జస్ట్ చేసుకోవాలి. రైట్, సర్జరీ అయిపోయింది. సబ్బుతో కడుక్కొని రక్తమంతా పోయిన తర్వాతనే తీసి పక్కనేయండి. ఓకే, కెథిటర్ వేయాలన్నా స్టెరైల్ గ్లౌసే వాడాలి. ఆపరేషన్కి ఎట్లా క్లీన్ చేస్తావో అట్లాగే కెథిటర్ వేయాల్సిన భాగాన్ని క్లీన్ చేయాలా. కెథిటరైజేషన్ ఈజ్ జస్ట్ లైక్ సర్జరీ. చిన్న కేసే కదా, ఎంత జాగ్రత్త అవసరమా? చిన్న కేసుకే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కాంప్లికేట్ అయితే పెద్ద పని అవుతుంది మనకి. వాడికి తక్కువ ఖర్చుతో చేసే ఆపరేషన్ పెద్ద పనిగా మారిస్తే 1000 ఖర్చు అయితే వాడికి. చిన్న కేసు కాబట్టి జాగ్రత్తగా ఉండాలా, ఆన్సర్ వచ్చేసింది. పెద్ద కేసు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఖరీదైన కేసు కాబట్టి దానికి జాగ్రత్తగా ఉండాలి. అంటే జాగ్రత్తగా రెట్లు ఉండాలి. అది సారాంశం. అసలు సర్జరీలో చిన్నది పెద్దదంటూ ఉండవు, అన్నీ సర్జరీసే. ఎంత ఘాటు పెట్టిన సర్జరీ, ఎంత పొడుగు కోసిన సర్జరీ. హీలింగ్కి ఇవేమి తెలియవు. చిన్న ఘాటు పడ్డా 1 రోజులు పడుతుంది మానడానికి, భార్య రోడ్డుకు కోసిన 1 వారం పడుతుంది. ఫస్ట్ ఇంటెన్షన్ హీలింగ్ అంటే 1 వీక్ పడుతుంది, యావరేజ్ టైం అది. ఎక్కువ బ్లడ్ సప్లై లేని ఏరియాల్లో 10-15 డేస్ పడుతుంది. బ్లడ్ సప్లై బాగా ఉండి ముఖము తలకాయ మీద దెబ్బలు తగిలితే 5 రోజుల్లోనే అతుక్కపోతాయి. నీకు నడ్డీపు దగ్గర కానీ బటక్స్ దగ్గర కానీ గాయాలైతే 10 డేస్ కుట్లాట్టే ఉంచాలి, వారానికి తీసేయకూడదు అవి. హీలింగ్ టైం ఇన్సిషన్ లేదా గాయం సైజును బట్టి ఉండదు. గాయం ఇన్ఫెక్టెడ్ ఏరియా కానీ అయితే, దుమ్ము దులారం పడ్డ ఏరియా అయితే సెకండ్ ఇంటెన్షన్ హీలింగ్ అంటే 3 వీక్స్ పడుతుంది. ఎప్పుడైనా అలాంటి గాయం అయితే క్లీన్ చేసినాకనే కుట్లేయాలా, అంచులు నీట్గా కత్తిరించినాకనే వేయాలా. క్లీన్ చేయడానికి కుదరదు, ఇక్కడ చీంబట్టే అవకాశం ఉందంటే ఓపెన్ ఉండి పెట్టి క్లియర్ అయిన తర్వాత అప్పుడు కుట్లు వేసుకోవచ్చు. ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది? ఆపరేషన్ క్లీన్ ఆపరేషన్ చేసాం, గాయం చీంబట్టింది, 2వ రోజుకు 3వ రోజుకు మనకు అర్థమైంది. బెస్ట్ వే ఈజ్ గాయం మొత్తం ఓపెన్ చేయటం, తొందరగా మానిపోద్ది. చిన్న రంధ్రం పెట్టి కొద్దిగా చీమలు వచ్చేద్దామంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. దీస్ ఆర్ ఆల్ టిప్స్. చూసి ఇట్లా టిప్స్ లాగా విడిగా మీకు ఎక్కడ చెప్పరు పుస్తకాలు. తర్వాత ఇంకొక మెథడ్ చెప్తాను. ఇప్పుడు నీవు ఆల్రెడీ గ్లౌస్ వేసుకుని నర్సువి ఇట్లా, ఇప్పుడు ఆల్రెడీ గ్లౌస్ వేసుకున్నావు, నువ్వు నాకు ఇవ్వాలంటే ఇట్లా పట్టుకొని ఓపెన్ చేసి చూపించాలి. పట్టుకో, అడ్డం, నాకు అది కనపడాలి. ఇట్లా 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 ఇటు దూరం లాక్కు, అడుగున వెళ్ళి పెట్టి ఇట్లా అడుగున పెట్టు, లాక్కు. ఇప్పుడు ఇలా నా బొట్టేలు ఉంది ఇక్కడ, నేను వాష్ చేసుకున్న చేతిని ఆమె లాగి పట్టుకోలాగి నేను చేతిని ఇట్లా పోనించుకుంటా, వదిలే.
ఇది నో టచ్ టెక్నికే. దీన్ని పట్టుకట్లే పడ్డం లాగి పట్టుకో, వాళ్ళు కనపడాలి. అది బొట్నేలు అక్కడ ఉంది, లాగి పట్టుకో. పోనిచ్చా ఆల్రెడీ స్క్రబ్ చేసుకుని గ్లౌస్ వేసుకుని నర్సు ఉంటే అలా లాగి పట్టుకుంటే ఏళ్ళు దుర్చేస్తారు. లేదనుకో నా అంతటి నేను వేసుకోవాలంటే ఇందాక మీకు చూపించిన మెథడ్. డబుల్ గ్లవ్ టెక్నిక్ అని ఉంది. ఇది 8 నెంబర్ గ్లవ్ నేను వాడే. ఇంకొక పేరు ఇచ్చారు నాకు. ఈ గ్లౌస్ వేసుకున్నా. డబుల్ గ్లవ్ మెథడ్ అంటే దట్ ఇస్ పార్ట్ ఆఫ్ ది యూనివర్సల్ ప్రికాషన్స్. ఏ సర్జరీ అయినా సరే యు ఆర్ డీలింగ్ విత్ ఎ కేస్ ఆఫ్ HIV ఆర్ హెపటైటిస్ B ఆర్ HCV అని అనుకునే యూనివర్సల్ ప్రికాషన్స్ తీసుకోవాలని అర్థం. ఈ గ్లౌస్ వేసుకున్నాక దీని మీద ఇంకో గ్లవ్ వేసుకుంటా. ఇవి డిస్పోజబుల్ గ్లౌస్. వీటికాటికి తేడా ఏంటంటే డిస్పోజబుల్ గ్లౌస్లో పొట్టెలు కూడా ఈ ఏళ్ళ పక్కనే ఉంటుంది, ఈ డిజైన్ ఉండదు. అందుకని నేర్చుకోవడానికి ఈ గ్లౌస్ ఇవ్వకూడదు. దాని పక్కనే ఉంది కోతుల్లాగా. మనుషులకి ఇట్టు ఉంటుంది, కోతికి ఇట్టు ఉంటుంది, సైడ్ ఉంటుంది. ఇంకా ఇట పట్టుకుంటాయి, ఇట పట్టుకోలేవు. పిడికిలు పట్టుకోలేవు కోతులు, ఇట పట్టుకుంటాయి. ఈ గ్లౌస్ ఒక్కసారి వాడి పారేసాయి కాబట్టి ఈ రకమైన డిజైన్ చేయాలంటే దీనికి అవసరమైనటువంటి ఆ యంత్రం, ఆ సీల్ ఉంటుంది కదా, ఖర్చు ఎక్కువ అవుతుంది. అందుకని డిస్పోజల్ వాటికి సైడ్ పెట్టి చేస్తారు, ఖర్చు తక్కువలో అయిపోద్ది. ఒక్కసారి వాడి పారేస్తారు. నేను పైన వేసుకోవడం చూపిస్తున్నాం మీకు మోడల్. ఏ చేతికైనా ఒకటి ఇది. ఈ 2 రకాలు ఉండవి. మొదట్లో డబుల్ గ్లౌస్ వేసుకున్నప్పుడు మూమెంట్స్ క్లమ్జీగా ఉన్నట్టు, ఇబ్బందిగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ దీనివల్ల లాభం ఏంటంటే మనం నీడిల్స్తో పని చేసేటప్పుడు గ్లవ్ కుచ్చుకూడదు. ఒక్కోసారి జనరల్గా మనం కుచ్చేది మన అసిస్టెంట్ ఎలా గుచ్చుతాం, మనకు గుచ్చుకోం. అంటే అతనికి గుచ్చుకున్న సెన్సేషన్ మనకు తెలియదు కాబట్టి వాళ్ళని గుచ్చుతూ ఉంటాం. కానీ ఒక్కోసారి మనమే గుచ్చుకుంటాం. గుచ్చుకున్నప్పుడు ఏమవుతుంది, నువ్వు ఒక అరగంట సేపు గ్లవ్ వేసుకొని ఆపరేషన్ చేస్తే చేతులకు కూడా చెమటలు పడతాయి. చెమటలు పట్టిన చెమట ఎక్కడ పోతుంది, గ్లవ్ లోపల ఉంటుంది. నాళాల నుంచి బయటికి చెమట వచ్చేటప్పుడు చెమట నాళాల్లో దాక్కున్న క్రిములు కూడా బయటకు వస్తాయి. అందుకని నీ చేతికి పెట్టిన చెమటలో క్రిములు ఉంటాయి. గ్లవ్ టైట్గా వేసుకున్నాక గ్లవ్ లోపల కొంత ఒత్తిడి ఉండి టెన్షన్ ఉంటుంది. నీడిల్ ప్రిక్ పడగానే విత్ ఫోర్స్ నీ చెమట బయటకు వస్తుంది. ఒక చుక్క బయటకు వచ్చినా కొన్ని వేలు లక్షలు క్రిములు బయటకు వస్తాయి. అంటే నీవు ఆపరేషన్ ఫీల్డ్లో నీ చర్మం దగ్గర ఉండే క్రిములు తెచ్చి చేరుస్తున్నావు. నీ ఉద్దేశం ఏంటి, గ్లవ్ వేయడంలో నీ చర్మం మీద ఉండే క్రిములు పేషెంట్ యొక్క ఆపరేషన్ ఫీల్డ్కి రాకూడదని కదా, అది నెరవేరదు. డబుల్లో వేసుకుంటే లాభం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ లాభం. నువ్వు చేతి కుచ్చుకుంటే 90% సందర్భాలలో పై గ్లవ్కే కుచ్చుకుంటుంది, లోపల గ్లవ్ కుచ్చుకోదు. లోపల గ్లవ్ కుచ్చుకుంటే ఖచ్చితంగా నీకు నొప్పి సెన్సేషన్ తెలుస్తుంది. నొప్పి సెన్సేషన్ తెలిసిందంటే 2 గ్లవ్స్ తీసేసి మార్చుకో. నొప్పి సెన్సేషన్ తెలియకుండా పై గ్లవ్ మాత్రం కుచ్చుకుంటే నొప్పి తెలియదు, కానీ కుచ్చుకున్నట్టు నీకు అర్థమవుతుంది. ఆ ఒక్క గ్లవ్ తీసి ఇంకోటి వేసుకో. నీకు ప్రొటెక్షన్ ఉంది, పేషెంట్కి మేలు జరుగుతుంది. పై గ్లవ్ ఒకటే కుచ్చుకున్నా కూడా నువ్వు ఒకవేళ ఆపరేషన్ కంటిన్యూ చేసినా పేషెంట్కి నష్టం జరగదు. ఎందుకంటే లోపల గ్లవ్ ఆల్రెడీ స్టెరైల్ కాబట్టి. కానీ నీ సేఫ్టీ కోసం 2 గ్లవ్ వేసుకుంటావు దాన్ని తీసేసి. అది డబుల్ గ్లవ్లో ఉన్న సౌకర్యం. మీరు సర్జన్గా ఉంటే చాయిస్ ఇస్ యువర్స్, యూ కెన్ హ్యావ్ డబుల్ గ్లవ్. నువ్వు అసిస్టెంట్గా ఉన్నప్పుడు నీకు అంత అవకాశం మీ సర్జన్ ఎవరే, నీకెందుకు డబుల్ గ్లవ్ అని తిడతారు. ఆయనైతే వేసుకుంటాడు. హయ్యర్ సెంటర్స్లో ప్రతి ఒక్కరూ డబుల్ గ్లవ్స్ వేసుకుంటారు. ఎందుకని కార్పొరేట్ హాస్పిటల్ హయ్యర్ సెంటర్ ప్రతి ఒక్కరు వేసుకుంటారు? ఎందుకంటే
డబ్బులు పెట్టేది మనం కాదు కదా, పేషెంట్లు కదా, పోతాయి వాడే తెచ్చుకుంటాడు. ఇన్ని గ్లౌస్ తెచ్చిస్తాడు మనకి. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు కనపడుతుంది. జాగ్రత్త తీసుకోవడానికి 100 ఖర్చు అయితే ప్రతి జాగ్రత్త మీద 500 కలెక్ట్ చేస్తాం, డెలివరేట్కి వాడతాం. క్యాట్ గట్ మిగిలిన, వెహికల్ సూచర్ మెటీరియల్ మిగిలిన మనమైతే దాన్ని నీట్గా కడుక్కొని మళ్ళీ స్పిరిట్లో దాచుకోవటం, అయిపోయేదాకా వాడతాం మేమైతే. వాళ్ళు అట్ట కాదు, పారేస్తారు. కంపెనీ కూడా పారేయమనే చెప్పింది. వాడితే మనలోడు పారేయని చెప్తారు. ఏదైనా పారేయమంటవి. కంపెనీకి పారేయమని ఎందుకు చెప్తుంది? మళ్ళీ అమ్ముకోవడానికి. మందులకి ఎక్స్పైరీ డేట్ ఎందుకు రాశారు? ఆ లోపల కొత్తది కొనుక్కో. కాటన్కి ఎక్స్పైరీ డేట్ ఎందుకు రాశాడు? గాజుకి ఎందుకు రాశాడు? గాజు కాటన్ ఎక్స్పైర్ అవుతాయా? 20 ఏళ్ళ దాకా ఏమీ కావు. వాటికి కూడా ఎందుకు రాస్తాడు? స్టాచ్యుటరీ నెసెసిటీ, చట్టబద్ధ హెచ్చరిక. చట్టం చేయించుకున్నారు గవర్నమెంట్ తోళ్ళు, అటు కూడా ఎక్స్పైరీ రాయించుకుంటారు. మొత్తం దొంగలంతా ఏకమే. కంపెనీ, గవర్నమెంట్ మొత్తం ఏకమే చేస్తారు ఇటువంటి పనులు. మనము ఆపరేషన్లో ఖర్చులు తగ్గించుకోవడం ఎలా అనే దగ్గరికి వచ్చినప్పుడు మనమే తెలుసుకోవాలి.